కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రైతులు ఆందోళనకు పాల్పడ్డారు. నదీ వరదల కారణంగా వరద ప్రభావిత గ్రామాల్లో పంటలు దెబ్బతిని సర్వస్వం కోల్పోయిన రైతులను నమోదు చేసి నష్టపరిహారం అందించాల్సిందిగా కోరుతున్నారు. ఇటీవల సంభవించిన కృష్ణానది వరదలకు నదీ తీర గ్రామాలైన అవనిగడ్డలోని అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో మెట్ట భూముల పంటలు ముంపునకు గురై లక్షల రూపాయల ఆర్థిక నష్టాలను రైతులు చవిచూడాల్సి వచ్చిందన్నారు. పూర్వీకుల కాలం నుండి సాగు చేసుకుంటూ ఆ భూములే జీవనాధారంగా జీవిస్తుండగా ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం గ్రామకంఠం భూముల పంట నష్టం నమోదు చేయడం కుదరదని చెబుతోంది. ఇక దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. 2009వ సంవత్సరంలో కృష్ణానది వరదలు సంభవించగా ఆ సమయంలో నాటి ముఖ్యమంత్రిగా ఉన్న రోషయ్య ప్రభుత్వ హయాంలో గ్రామకంఠ భూములకు సైతం నమోదు చేసి పరిహారం అందించినట్లు రైతులు చెబుతున్నారు. ఇక 2019లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వ కాలం నుండి మాత్రమే గ్రామకంఠం భూములకు పరిహారం ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రైతులకు ఎకరాకు 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టి సాగు చేసిన పసుపు, కంద, అరటి తోటలు సర్వం కోల్పోవడంతో ఆర్థికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. పొలాలన్నీ నాశనం అయిపోయినాయండి. పెట్టుబడి పెట్టుకున్నాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళామండి. ఎంఆర్ఓ గారు వీళ్ళంతా రాద్దాము, ఆలోచిద్దాము, చేద్దాం అంటున్నారు కానీ దీన్ని పట్టించుకోవట్లేదండి. పూర్వీకుల నుంచి మా తాతల నుంచి వస్తుందండి భూమి. వెనక నుంచి ఇదే పండించుకుంటాం. మాకు ఇదే జీవనాధారం. మా ఉన్న డబ్బుల్లో మేము పండించుకున్నాం, పెట్టుబడి పెట్టుకున్నామండి. పెట్టుబడి పెట్టుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తే ఎంఆర్ఓ గారితో మాట్లాడి అన్ని రాయమన్నారు. ఎంఆర్ఓ గారు ఆలోచిద్దాము, చేద్దాం అన్నారు కానీ రాయట్లేదండి. ఇది అయితే పోసిపోసామండి. బస్తా 4,000 పెట్టుకొని వచ్చేసాం. మరి 3 మాట అటు పెట్టుబడి పెట్టాం. మాకేమి రాయట్లేదండి. పిల్లలు 10 రోజుల నుంచి తిరుగుతున్నా కానీ ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, తీసుకెళ్తున్నాం దృష్టికి అంటున్నారు. ఇంతవరకు రాయలేదండి. గ్యాంకంఠం భూమి అంటున్నారు. అయినా మాది రిజిస్టర్ కూడా అయ్యి ఉందండి. అది అల్లూరు జిల్లా మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది.